ఈ రాత్రి ధ్యానము కొరకై యోబు గ్రంథము 39వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలిగినదిగా ఉన్నదా? లేదు సుమి. అది నేలన దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కప్పివేస్తుంది. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునైనను అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చునైనను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్లు వాటి ఎడల అవి కాఠిన్యమును చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. దేవుడు దానిని తెలివి లేని దానిగా చేసెను, ఆయన దానికి వివేచనా శక్తిని అనుగ్రహించి ఉండలేదు. సరిపోతుంది. చదవబడిన లేఖన భాగం యోబు గ్రంథంలో 38వ అధ్యాయము నుండి 41వ అధ్యాయము వరకు దేవుడు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు. చాలా క్లుప్తంగా మీతో ఈ రాత్రి మాట్లాడతా. ఈ రాత్రి మన ప్రసంగాంశం నిప్పుకోడి. ఈ నిప్పుకోడిని గూర్చినటువంటి కొన్ని ఆత్మీయతలు, కొన్ని అనుభవాలు. దీనిని సృష్టించింది దేవుడే, కానీ దీనికి తెలివి లేకుండా చేశాడు. ఏమి లేదు, దీనికి తెలివి లేదు, దీనికి ఏమి లేదు, వివేచన లేదు. అదట గుడ్లను పెట్టి దాన్ని ధూళిలో కప్పెట్టేసి ఏ జంతువు పాదమైనను ఆ గుడ్లను ఒకవేళ నలగ త్రొక్కితే, అయ్యో నేను పెట్టిన గుడ్లు నా పిల్లలు పాడైపోతాయి అనే ఆలోచన, వివేచన లేదు. తన పిల్లలు తనవి కానట్లుగా ఈ యొక్క నిప్పుకోడి ప్రవర్తిస్తుంది. నిప్పుకోడి దాని ఉనికిని గురించి కొన్ని విషయాలను మనము చూద్దాం. ఈ నిప్పుకోడి అనేది ప్రియులారా సౌత్ ఆఫ్రికా దేశంలో ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క నిప్పుకోడి ఎక్కువగా ఉప్పు పొరలలో దీని యొక్క నివాసం. అంత మాత్రమే కాదు, దీని ఆహారం ఏమిటి అంటే చెట్లు వేర్లు తింటది. ఇది నిప్పుకోడి యొక్క ఆహారం ఏంటంటే చెట్లు వేర్లు, కొన్ని పురుగులను తినిగి ఇది బ్రతికేస్తుంది. ఇది సుమారు గంటకు 40 కిలోమీటర్ల వేగంగా ఇది ప్రయాణించగలిగినది. ఇది 145 కేజీల బరువు కలిగినది నిప్పుకోడి. 9 అడుగులు ఎత్తు కలిగినది. ఇది 50వ సంవత్సరం నుండి 70 సంవత్సరం మధ్య కాలంలో బ్రతకగలుగుతుంది. సుమారుగా బ్రతికితే 50, లేకపోతే అధిక ఆయుష్ ఉంటే 70 సంవత్సరాలు. కానీ ఈ లేఖనం చదివినప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు దీనికి తెలివి లేకుండా, వివేచన లేకుండా చేశాడో, బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఈ యుగాంతమందున్న మనకు దృష్టాంతరములుగా ఉన్నవి. లేఖనములో నుండి మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే దీనికి తెలివి లేదు, వివేచన లేదు, అలాగున చేసింది దేవుడే. తెలివి కలిగిన వారినిగా మార్చేది ఆయనే, జ్ఞానం ఇచ్చేది ఆయనే, ఎవరికి ఏది ఇవ్వాలో, ఏది సమపాడంలో అందించాలో ప్రభువుకు ఖచ్చితంగా తెలుసు. ఈ రాత్రికాల సమయమందు ఈ నిప్పుకోడిని గుర్చినటువంటి అనుభవం మనకెందుకు పాస్టర్ గారు అని మీరు అడగొచ్చు. దీని ద్వారా మనం ఒకే ఒక విషయాన్ని రాత్రి మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తా. ఈ నిప్పుకోడికి ఎలాగున వివేచన లేదో, తెలివి లేదో,
అలాగునే నేటి కాలమందు కడవరి దినాలలో ఆత్మీయులు అని చెప్పబడుతున్న వారిలో వారి బిడలను గూర్చినటువంటి చింత చాలా మంది తల్లిదండ్రులకు లేదు. వారి బిడలను గూర్చిన చింత చాలా మంది తల్లిదండ్రులకు లేదు. అయ్యో వారు ఏమైపోతున్నారో అన్న ఆలోచన వారికి లేదు. తను గుడ్లు పెడుతుందంట నేలన, అయ్యో ఈ గుడ్లు ఇక్కడ పెడితే ఎవరన్నా త్రొక్కి వేస్తే నా పిల్లలు పాడైపోతారు కదా అనే యోచన దానికి లేదు. దాని ఆలోచన వేరు, దాని ఉద్దేశం వేరు. ఇలాగునే ఈ కడవరి దినాల్లో దేవుని నమ్మిన చాలామంది ఈ నిప్పుకోడి లాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారు. దానికి తెలివి వివేచన ఎలా లేదో దేవుని పిల్లలు యేసు రక్తములో కడగబడిన వారిలో కూడా ఎవరైతే పరిశుద్ధాత్మతో ముద్రించబడరో వారిలో కూడా సరి అయిన వివేచన, సరి అయిన తెలివి ఉండదు. ఏదో వెళ్ళిపోతూ ఉంటారంతే, సరి అయిన ఆలోచన ఉండదు. మనం రక్షించబడ్డాం, యేసు రక్తములో కడగబడ్డాం, పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాం. మనమంటూ ఒక జ్ఞానముగా మనం ఒక పని చేయాలి, మన బిడలకు ఒక మంచి భవిష్యత్తునివ్వాలి అన్న ఆలోచన లేకుండా నేటి కాలములో నిప్పుకోడి వలె జీవించే తండ్రులు తల్లులు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి సందేశం మనతో ప్రభు మాట్లాడుతున్నారంటే మేబీ సంబడి హియర్. మన బిడలను గూర్చినటువంటి ఒక చింత ప్రతి తల్లిదండ్రులు కలిగి ఉండాలి. నిప్పుకోడి వలె వివేచన లేకుండా, ఆలోచన లేకుండా బ్రతికే బ్రతుకు అది వ్యర్థమైన బ్రతుకు అంటాను నేను. దేవుని వాక్యాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి తెలివి రెండు విధములైన తెలివి. ఒకటి లోక సంబంధమైన తెలివి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి మాటల ప్రకారం మనుషులు నలుదిశలా సంచరించుట వలన తెలివి అధికమైపోతుందంట. ఏమైపోతుంది చెప్పండి? తెలివి అధికమైపోతుంది, జ్ఞానం పెరిగిపోతుంది. లోక సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉంటున్నారు, వ్యక్తిగత సంబంధమైనటువంటి ఆలోచనలు, నిర్ణయాలను ఇది మా జ్ఞానం అని వాళ్ళుగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. కానీ వాక్యం దగ్గర ఒక్కసారి నీ జ్ఞానం, నీ ఆలోచన, నీ తెలివిని పోల్చుకుంటే నిప్పుకోడిలాగా ఉన్నావో నిజమైన కోడిలాగా ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. చెప్పండి, నిప్పుకోడిలాగా ఉన్నావా, నిజమైన కోడిలాగా ఉన్నావా చూసుకోవాలి. నిజమైన కోడి అని ఎందుకు అంటున్నానంటే మిమ్మల్ని కోడితో పోల్చాలని నా ఉద్దేశం కాదు. నిజమైన కోడి ఏం చేసింది అంటే దేవుడు ముందుగా చెప్పినట్లుగా, నిర్ణయించినట్లుగా అబద్ధమాడిన పేతురు విషయంలో దాని పని అది చేసింది. కానీ నిప్పుకోడికి ఏమి లేదు, మాట్లాడాలి, చెప్పాలి, ఏమి లేదు, అది వివేచన లేదు. అలాగనే తెలివి ఒకటి లోక సంబంధమైన తెలివి. రెండవ తెలివి మనము కలిగి ఉండవలసిన తెలివి ఆత్మ సంబంధమైన తెలివిని మనము కలిగి ఉండాలి. ఏ తెలివిని కలిగి ఉండాలి? ఆత్మ సంబంధమైన తెలివిని మనము కలిగి ఉండాలి. చూడండి 15-16 వచనాలు కూడా అదే అధ్యాయంలో మీకు ఒకసారి చూడండి. 39వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతారు చూడండి. అదే అధ్యాయం చదవండి అమ్మా. వాటిని త్రొక్కవచ్చైనను, చితక త్రొక్కినా కూడా అసలు ఆ సెన్స్ లేదంట. దానికి ఏమి లేదు. ఒకసారి నా వైపు చూడండి. అదే ఏంటంట, కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అసలు వీళ్ళు మా పిల్లలు కాదు. ఏంటి? ఆగండమ్మా, మా పిల్లలు భయం చెప్పరు వాళ్ళకి. సిస్టర్ నిప్పుకోడి లాంటి తల్లి ఒకవేళ ఉంటే ఈ రాత్రి సరి చేసుకోవాలి. బ్రదర్ నిప్పుకోడి ఎవరున్నారో తెలియదు.
తన పిల్లలట తనవి. మీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఎవరు వీరు అని అడిగితే ఏమని చెప్తారు? మా పిల్లలు అని చెప్తారు. కానీ నిప్పుకోడిని అడిగితే ఏం చెప్పిద్ది? నా పిల్లలు కాదు, తన పిల్లలు తనవి కానట్లుగా ప్రవర్తించే తల్లి అంటే దానికి వివేచనే లేదన్నమాట. ఏమి లేదు? వివేచన లేదు. ఈ రోజున పిల్లలు ఎలాగున్నారు, పిల్లలు ఏమైపోతున్నారు మనకు అనవసరం. మన కాలం వరకు మనం బాగా బ్రతికామా, బాగా తిన్నామా, స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అంటున్నామా, అంతవరకే ఉంది. కానీ మన తర్వాత మన పిల్లలకు భక్తినిచ్చామా, మన తర్వాత మన జనరేషన్ని వాక్యంలో పెంచామా, నీ పిల్లల్ని నీ వెంట చర్చికి తీసుకురాగలుగుతున్నావా? నేను అంటాను, ఒకవేళ నీవు కూడా ఒక తెలివి లేని నిప్పుకోడిలాగా ప్రవర్తిస్తున్నావేమో. నీ బిడల విషయమై నా బిడలు కాదు, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లు. అలా ప్రవర్తించడం దేవుని యొక్క చిత్తము కాదు అన్న సంగతిని రాత్రి నువ్వు జాగ్రత్తగా జ్ఞాపకము చేసుకోవాలి అని ప్రభునామమునుగా ఒక సేవకునిగా మనవి చేస్తున్నాను. రెండవది ప్రియులారా, దీనికి 3 విధములైన అనుభవాలు చెప్తున్నాను. గుడ్లను కాపాడుకునే విషయంలో తెలివి లేదు. దీనికి ఏ విషయంలో తెలివి లేదు? తన సొత్తును కాపాడుకునే విషయంలో తెలివి లేనిది. రెండవది తన కష్టం. గుడ్డు పెట్టాలంటే కష్టం ఉంటుందా లేదా? చెప్పండి. ఒక నానుడు ఉంది, పెద్దలు చెప్పాలి, గుడ్డు పెట్టే కోడికి తెలుసయ్యా బాధలు అంటారు. అవునా? తన గుడ్డు కష్టపడి గుడ్లను పెట్టిద్దంట, కానీ దాని కష్టము వ్యర్థమైపోయినా దానికి ఏమి లేదు. అయ్యా నేను కష్టపడి గుడ్లు పెట్టానే అనే చింత దానికి లేదు. బికాస్ అసలు దానికి సెన్సే లేదు. ఏమి లేదు? వివేచనే లేదు దానికి. మూడవది, తను పెట్టిన గుడ్లను కష్టపడ్డానని కాదు, అసలు జాగ్రత్త చేసుకోవాలన్న ఆలోచనే లేకుండా అది తిరిగేస్తుంది. ఒకసారి ఆలోచించండి. నిప్పుకోడి ఉండటానికి 9 అడుగులు ఉంటుందండి, 145 కేజీలు బరువు ఉంటుంది. తాబేలు ఎంత ఉంటుంది చూసారా? ఇప్పుడు నా తాబేలు చూసారా? తాబేలు ఎంత ఉంటుంది? అంత ఉంటుంది. కాకపోతే కాస్త దాని బరువు ఎంత, దాని పరిమాణం ఎంత, దాని సైజు ఎంత. ఇది 40 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించగలిగింది. తాబేలు ఎలా వెళుతుంది చెప్పండి? నెమ్మది. కొంతమందిని అంటారు, రే తాబేలు నడక ఆపరా అంటారు. అవునా? తాబేలులాగా నడుస్తావేంట్రా అంటారు. కొంచెం అప్పుడప్పుడు సృష్టిలో జంతువుల ద్వారా, పక్షుల ద్వారా, ప్రకృతి ద్వారా మనం కొన్ని వాక్యాలు విని ఆత్మీయతను మనం తెలుసుకోవాలి. తాబేలు గుడ్లు ఎట్లా పెట్టిద్ది చెప్పండి? ఎలా పెడుతుంది తెలుసా? తాబేలు గుంట తీసిద్ది. ఏం తీసిద్ది? అవునా? గుంట తీసి గుంటలో గుడ్లను పెట్టి గుంటను కప్పెట్టేస్తుంది. అవునా? మరి ఇదేమో ఉండటానికి 9 అడుగులు, మనకంటే హైటు. ఆడ నేల కనపడితే ఆడ పెట్టేసి ధూళిలో వదిలేస్తుంది. వివేచన లేని నిప్పుకోడి. దీని గురించి బైబిల్ అంత మంచిగా రాయబడలా. రెండవది చూస్తే మొసలుందా? మొసలు ఎక్కడ ఉంటుంది? మరి దాని పిల్లల ఉత్పత్తి ఎలాగవుతుంది తెలుసా? అది కూడా ఒడ్డుకొచ్చి ఒక మంచి స్థావరం చూసుకొని పెద్ద గుంట ఒకటి తీసి తన గుడ్లను అక్కడ వదిలి మట్టి కప్పి అది వెళ్ళిపోతుంది. మొసలి బరువు ఎక్కువ, నిప్పుకోడి బరువు ఎక్కువ. మొసలి హైట్ ఎక్కువ, నిప్పుకోడి హైట్ ఎక్కువ. చాలాసార్లు అంటారు, పెరగడానికైతే కాడిలాగా పెరిగావురా, నీలో దేవుడు ఏం పెట్టలేదు. చెప్పండి, మీరు చెబితే బాగుంటుంది, నా నోటితో ఎందుకులే. దేవయ్య గారు చెప్పండి. ఏమి లేదు,
బుర్ర లేదురా, బుర్రతో పాటు బుద్ధి కూడా లేకుండా చేశాడురా. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు నీకు బుర్ర బుద్ధి రెండు లేవా అంటారు. పెరగటానికి పెరిగావు, ఉండటానికి లావు ఉన్నావు, కానీ బ్రెయిన్ మాత్రం నీకు సేమ్ నిప్పుకోడి పరిస్థితి. అదే పెరగడానికి పెరగటమే, తినడానికి తింటమే, ఉండటానికి ఉండటమే, హైట్కి హైటే, వెయిట్కి వెయిటే, అందానికి అందమే, అన్నీ ఓకే, బట్ నో యూస్. నేను అంటాను బ్రెయిన్లెస్ అంట. నిప్పుకోడి జాతుల్లో, పక్షి జాతుల్లో, లేకపోతే జంతు జాతుల్లో అది బ్రెయిన్లెస్ అయితే, సంకుబుడి కొంగకంట తన కాలం తెలుసు అంట. పక్షులకు వాటి వాటి కాలాలు తెలిసి, కాలాల ప్రకారం ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఏం చేయాలో వాటన్నిటికీ తెలుసు అంట. కానీ ఆయన పోలిక, ఆయన స్వరూపమందు చేయబడిన మానవునికి ఏమి లేదు. అయ్యో నా ప్రజలకు, యెషయా ఇదే కదా ఆక్రందన. యెషయా ఆక్రందనలో అయ్యో నా ప్రజలకు ఏమి లేదు, తెలివి లేదు. ఏమంటాడు ఇంకా? చెరుపు చేయు దోషభరితమైన దుష్ట సంతానమా. అయ్యో ఎద్దు తన కామాందుని తెలుసుకుంటుందయ్యా, దానికి ఒక సెన్స్ ఉంది ఎద్దుకి. ఈవెన్ గాడిదకు కూడా ఒక సెన్స్ ఉంది. గాడిద గురించి కూడా ఒక మాట చెప్తాను వినండి. గాడిద ముందు నడవచ్చు, కానీ గాడిద వెనక ఎప్పుడు నడవకూడదు. ఎందుకు చెప్పండి? ఒక్కసారి కాలుతో ఒక్కసారి ఏం చేసిద్ది? వెనకాలండి ఒక్క తన్ను తన్నిద్ది అది. అప్పుడప్పుడు రేపు మట్లాదివారం వస్తుంది కదా, నేను ఒక గాడిద, మనందరం గాడిదలని చెప్తారు ఈ పాస్టర్స్. సరే అలా చెప్తే, గాడిద బరువులు మోయేసేది, సువార్త బరువును మనం కూడా మోసుకుంటూ వెళుతూ పాపాన్ని, లోకాన్ని, శరీర కార్యాలను అది ఎలాగొన్న వెనక కాలుతో తన్నుతుందో, పాపాన్ని, శరీర కార్యాలను మనం కూడా ఏం చేయాలి? ఒక తన్నుని వెనక్కి తన్నాలి. అంటే దానికి కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఎవరికి లేదు ఇప్పుడు? మనకందరికి ఉందా? ఉందా? ఉందయ్యా అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. కాస్త ఉందయ్యా, దేవుడు కొంచెం పెట్టాడయ్యా. మనిషిని గురించి అంటాడు ప్రభు, పశుప్రాయుడైపోయాడు. ఏమైపోయాడు? అవిధేయుడైపోయాడు, అపవాది ఒడిలో పడిపోయాడు, అసత్యానికి దగ్గరైపోయాడు. నా ప్రజలకు తెలివి లేదని సాక్షాత్తు ప్రభువే యెషయాతో మాట్లాడాడు. ఈ తెలివి లేని ప్రజలు దేనితో పోలికంటే, నిప్పుకోడి వలె వీళ్ళకు కూడా సెన్స్ పోయింది. దేవుణ్ణి మరిచిపోయిన ప్రజలు, దేవుణ్ణి విడిచిపెట్టే ప్రజలు. నాటి కాలంలో దేవుని పిల్లలే అగ్నిగుండాలు దాటుతున్నారు, మెలెకు దేవుళ్లకు బలులర్పిస్తున్నారు, హోమాలు చేస్తున్నారు. వారెవరు? అబ్రహాము సంతానం. వారి నిజ దేవుణ్ణి మరిచిపోయిన తెలివి లేని ప్రజలు ఆనాటి ప్రజలు. ఆనాడే కాదు, ఈనాడు కూడా, నేటి కడవరి దినాలలో కూడా ఇటువంటి తెలివి లేని వారు చాలా మంది ఉన్నారు. వారిని గూర్చి రాత్రి ఒక్క ప్రత్యక్షతను ప్రభు మీకు ఇవ్వాలని ఆలోచన. చూడండి దేవుని బిడ్డలారా, నిప్పుకోడి వలె తన కష్టం విషయంలో, తన బాధ్యత విషయంలో, తన నిర్ణయాల విషయంలో, తను పెట్టుచున్న గుడ్ల విషయంలో, తన పిల్లలు ఏమైపోతారో అన్న విషయంలో ఏమాత్రం తెలివి లేకుండా, నా మట్టుకు నేను బాగున్నాను, వాళ్ళు ఏమైపోయినా నాకు పర్లేదు అనుకుంటే అది క్రైస్తవ్యం కాదు. అది ఎలాంటిదో తెలుసా? తెలివి లేని పశుప్రాయపు అనుభవం అంటాను నేను ఈ రాత్రి. రండి, ఒక భక్తుని గురించి మీకు చూపించి లేఖనాన్ని నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము 39వ అధ్యాయము 4వ వచన భాగాన్ని అందరం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం. నీ ఇంట వారేమి చూచిరని అతడడుగగా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి. బబులోను రాజు, ఒకసారి నా వైపు చూడండి, అయిపోయింది. బబులోను రాజు
హిజ్కియాకు కలిగినటువంటి స్వస్థతను బట్టి ఒకసారి చూద్దాం అని వచ్చాడు. హిజ్కియా ఏం చేశాడు చూడండి, 2వ వచనంలో, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని రాజ్యమందు కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థము గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఎవరు, ఎందుకు నీ యొద్దకు వచ్చారు అని అడిగినప్పుడు, హిజ్కియా బబులోను దూరదేశము నుండి వచ్చారని చెప్పాడు. అయితే వారు నీ ఇంట ఏమి చూచారు? నా ఇంట వాళ్ళేం చూడలా, నేనంటాను మిస్టర్ నిప్పుకోడి. హిజ్కియా ఒక నిప్పుకోడి. ఏం చూపించాడు? ఎవరికి చూపించాడు? బబులోనీయులకు ఏం చూపించాడు? తన ఇంటన ఏది మరుగు చేయక సమస్తము చూపించాడు. ఒక రహస్యం చెప్తా, నీ అభివృద్ధి విషయం కానీ, నీ సంపద విషయం కానీ, నీకు నీ దేవునికి తప్ప ఎవ్వరికి తెలియకూడదు. గాట్ మై పాయింట్? నీ అభివృద్ధి, నీ రహస్యం, నువ్వు చేయాలనుకున్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నీ తండ్రికి నీకు తప్ప ఎవ్వరికి తెలియాల్సిన అవసరత లేదు. వారిని ఇంట ఏం చూస్తున్నారు?